వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాజకీయాల్లో రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్టాపన వ్యవహారం నిప్పు రాజేసింది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం వివాదాస్పదంగా మారడంతో ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో తెలియడం లేదు. రాష్ట్ర సచివాలయానికి ఒకవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎదురుగా అమరవీరుల స్మారక స్తూపం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ పక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకుని స్థలాన్ని అభివృద్ధి చేసింది. ఈలోపు తెలంగాణ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించింది. చకచక ఏర్పాట్లు చేసి విగ్రహావిష్కరణకు రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారని, అక్కడ కాకుండా మరెక్కడ పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. తమ మాట వినకుండా అక్కడ రాజీవ్ విగ్రహం పెడితే భవిష్యత్తులో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని తొలగిస్తామని, గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ గాంధీ విమానాశ్రయం పేర్లను తాము తొలగించలేదని, కానీ ఈసారి ఈ పేర్లను కూడా తొలగించి తెలంగాణకు చెందిన మహనీయుల పేర్లను పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 10 ఏళ్ళు అధికారం వెలగబెట్టిన కేసీఆర్ కుటుంబానికి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడానికి చేతులు రాలేదు. ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతాం అని ముఖ్యమంత్రి ప్రకటించేసరికి వీళ్ళకి అర్జెంటుగా తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. ఇక రేవంత్ రెడ్డి తక్కువ వాడేం కాదు కదా. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తానన్న కేటీఆర్కి ఎక్కడ వాత పెట్టాలో అక్కడ వాత పెట్టారు. ఎవరికైనా చేతనైతే రాజీవ్ గాంధీ విగ్రహం ముట్టుకోండి, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముడితే చెప్పు తెగేదాకా కొడతాం. రాజీవ్ విగ్రహం ఎవరు ముడతారో, ఎప్పుడు ముడతారో చెబితే మా నాయకుడు జగ్గారెడ్డిని పంపిస్తాం. తాగుబోతులు, దొంగల విగ్రహాలకు సచివాలయం ఎదుట స్థానం లేదు. చాలా త్వరగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం. పండగ వాతావరణంలో రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతామంటే తొలగిస్తామని కొందరు సన్నాసులు అంటున్నారు. ఆ సన్నాసులకి అధికారం పోయినా బలుపు తగ్గడం లేదు. ఆ కుటుంబం బలుపును తగ్గించే బాధ్యతను కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఉన్న స్థానంలో వాళ్ళ అయ్య విగ్రహం పెట్టుకోవాలని కేటీఆర్ అనుకుంటున్నారు. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, విగ్రహాన్ని పెట్టేదెప్పుడు? ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారు. తాగుబోతు సన్నాసి కేసీఆర్ విగ్రహం సెక్రటేరియట్ ముందు పెడతారా? తెలంగాణను దోచుకున్న దొంగ విగ్రహం పెట్టాలా? అసంభవం. నిద్ర లేచిన దగ్గర నుంచి తాగుతూనే ఉండే పచ్చి తాగుబోతాడి విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు పెడతారా? నీ అయ్య విగ్రహం కోసం రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని అంటావా? అధికారంలోకి వస్తే అని మాట్లాడుతున్నాడు. కేసీఆర్ కుటుంబం ఇక అధికారంలోకి వచ్చేది కలే. ఇక కేసీఆర్ కుటుంబం చింతమడక్కే పరిమితం. విచక్షణ కోల్పోయి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని సామూహిక బహిష్కరణ చేస్తుంది. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం. దేశ యువతకి రాజీవ్ గాంధీ స్ఫూర్తి అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అంశంపై సీఎంతో పాటు జగ్గారెడ్డి, పలువురు సీనియర్ నేతలు కూడా కేటీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చూడాలి మరి రాజీవ్ గాంధీ విగ్రహం వార్ ఇంతటితో ఆగుతుందో, లేక దీనికి బీఆర్ఎస్ నాయకులు రివర్స్ కౌంటర్ ఏమైనా ఇస్తారో వేచి చూద్దాం.